సింగిల్ ఫైట్తో హీరోయిజం చూపించే రోజులు పోయాయి. ఇప్పుడు ఒక రియలిస్టిక్ సీన్తో గూజ్బంప్స్ ఇస్తున్నారు మలయాళం డైరెక్టర్స్. కొన్ని ఇయర్స్ బ్యాక్ మలయాళం సినిమా అంటే స్లో మూవీస్ అని స్కిప్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఓటీటీ ఓపెన్ చేస్తే ఫస్ట్ సర్చ్ బెస్ట్ మలయాళం థ్రిల్లర్ మూవీస్ అని. నాకైతే జర్నీ స్టార్ట్ అయింది ప్రేమంతో. ఆ మూవీ చూశాక అనిపించింది సినిమా ఇంత న్యాచురల్గా కూడా ఉంటుందా అని. తర్వాత బెంగళూరు డేస్ ఫ్రెండ్స్ని మిస్ అయ్యేలా చేసింది. కోవిడ్ టైంలో అయితే ఫహద్ ఫాజిల్ మూవీస్ ఫుల్ బింజ్. జోజీ, ట్రాన్స్, కుంబలంగి నైట్స్, ఒక్క మూవీ ఒక్క ఎక్స్పీరియన్స్. అండ్ బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే మన దగ్గర హీరోని ఎలివేట్ చేస్తారు, వాళ్ళ దగ్గర స్టోరీని ఎలివేట్ చేస్తారు. హీరో ఇంట్రో కోసం 100 డాన్సర్స్ ఉండరు, కానీ ఒక సింపుల్ ఎక్స్ప్రెషన్తో టెన్షన్ క్రియేట్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లౌడ్గా ఉండదు, కానీ మూవీ అయ్యాక మైండ్లో మాత్రం తిరుగుతూనే ఉంటుంది. అందుకే ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కూడా మలయాళం డబ్డ్ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని మలయాళం మూవీస్ ఓటీటీలో రిలీజ్ అయితే డైరెక్ట్ తెలుగు మూవీస్ కంటే ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. బికాజ్ ఆడియన్స్కి ఇప్పుడు గ్లామర్ కన్నా గుడ్ కాంటెంట్ ఇంపార్టెంట్ అయిపోయింది.